వెరికోజ్ వెయిన్స్‌తో అంటే ఈ లక్షణాలన్నీ గమనించి ఒక సమస్యతో పేషెంట్ మీ దగ్గరకొచ్చినప్పుడు ఫస్ట్ ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్? యాహ్! ఇప్పుడైతే యూజువల్‌గా ఏంటంటే అన్‌ఫార్చునేట్‌లీ పేషెంట్స్ చాలా లేట్ స్టేజ్‌లో వస్తారు. ఎందుకంటే ఇవన్నీ గమనించరు. హ్మ్. కాళ్ళలో వాపొచ్చింది, నొప్పొస్తుందని చెప్పి ఏదో షాప్ దగ్గరికెళ్ళి టాబ్లెట్ ఏసుకోవటము, లేకపోతే లోకల్ ప్రాక్టీషనర్ దగ్గరికెళ్ళి తీసుకుంటే అలాగా కిడ్నీ గురించి వాపో, లేదా హార్ట్ గురించి వాపో అని చాలా టైం దానిలోనే వేస్ట్ అయిపోతా ఉంటది. సో, మా దగ్గరికి ఎండోవాస్కులర్ సర్జన్ దగ్గర రావడానికి చాలా లేట్ అవుతూ ఉంటది. హ్మ్. వాళ్ళు వచ్చే టైంలో చాలామంది ఏంటంటే పిగ్మెంటేషన్ ఉంది. బ్లాక్ కాళ్ళంతా కూడా నల్లగా అయిపోతున్నాయి. దురదలొస్తున్నాయి. లేదా వాపొస్తుంది. కాళ్ళలో విపరీతమైన నొప్పి. రాత్రిపూట పడుకుంటే కాళ్ళు లాగేస్తున్నాయి. కాళ్ళలో మంటలు, తిమ్మిర్లు ఇవన్నీ సింప్టమ్స్‌గా చెప్తారు వాళ్ళు. మనం వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఎగ్జామిన్ చేస్తాం. ఏమైనా ఎడిమా ఉందా లేదా? ఇందాక చెప్పాను కదా నేను వాపు అనేది ఉందా లేదా? అలాగే పిగ్మెంటేషన్ ఏమైనా ఉందా? అలాగే నరాలు ఉబ్బి కనిపిస్తున్నాయి అనుకున్నాం కదా! అది కనిపిస్తుందా లేదా? అది అందరిలో కనిపించాలని లేదు. హ్మ్. ఉంటే డెఫినిట్‌గా వారికోజ్ వీన్సే. వారికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళలో కూడా అది కనిపించకుండా కూడా ఉండొచ్చు. ఓకే. సో, అవన్నీ ఎగ్జామిన్ చేసి ప్రిలిమినరీగా ఒక ఐడియాకొస్తాం. ఇది వారికోజ్ వీన్స్ అవ్వడానికి అవకాశం ఉందా అని. హ్మ్. ఆ! అలా ఎక్కువగా బ్లడ్ నిల్వ ఉన్నదాన్ని వీనస్ స్టేసిస్ అంటాము. వీనస్ ఇన్‌సఫిషియన్సీ అని ఉంటది. అంటే ఏదైతే వికృతి పడినటువంటి ఆ బ్లడ్‌ని పైకి తీసుకెళ్ళలేకపోతుంటది. హ్మ్. అసమర్థత. హ్మ్. హ్మ్. దాన్ని వీనస్ ఇన్‌సఫిషియన్సీ అని కూడా అంటాం. ఈ విధంగా ప్రిలిమినరీగా వారికోజ్ వీన్స్ విత్ వీనస్ ఇన్‌సఫిషియన్సీ, తర్వాత వీనస్ స్టేసిస్, అలాగే పిగ్మెంటేషన్ ఉందని చెప్పి నిర్ధారించి అది అవునా కాదా 100% కన్ఫర్మ్ చేసుకోవడానికి కలర్ డాప్లర్ టెస్ట్ ఓకే. అని ఉంటుంది. జస్ట్ లైక్ స్కానింగ్ లాగా ఉంటుంది. హ్మ్. పొట్టకి మనం స్కానింగ్ చేయించుకుంటామా అట్లాగే ఉంటుంది. అయితే బ్లడ్ వెజల్‌ను చూస్తాం. ఏదైతే చీలమండ దగ్గర నుంచి గజ్జల వరకు వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. సూపర్ఫిషియల్ వీన్స్ అంటారు. హ్మ్. వాటి యొక్క వికృతి వల్లే వస్తది. డీప్ వీన్ వికృతి కాదు. అది వారికోజ్ వీన్స్ అని. హ్మ్. ఆ సూపర్ఫిషియల్ వీన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అంటే వైద్య పరిభాషలో జీఎస్‌వి అంటారు. గ్రేట్ సఫెనస్ వెయిన్, ఎస్ఎస్‌వి షార్ట్ సఫెనస్ వెయిన్. వాటిని మేము ఏం చేస్తామంటే కింద నుంచి పై వరకు గ్రాయిన్స్ వరకు ఎగ్జామిన్ చేసి అక్కడ ఎక్కడైతే ఈ సూపర్ఫిషియల్ వెయిన్ డీప్ వెయిన్‌లో బ్లడ్ ఏస్తది కింద నుంచి తీసుకెళ్ళి. హ్మ్. అక్కడ ఒక వాల్వ్ ఉంటది. హ్మ్. అదెలా ఉంటదంటే యూనిలేటరల్ వాల్వ్. కింద నుంచి బ్లడ్‌ని అటు పంపిస్తది గానీ, అటు నుంచి ఏదైనా బ్లడ్ వస్తే వెంటనే మూసుకుపోతది. క్లోజ్ అవుతది. అది సక్రమంగా ఉందా లేదా? ఆ వాల్వ్ యొక్క పనితనం. అది చక్కగా వెంటనే క్లోజ్ అవుతుందా లేదా? అనేటువంటి టెస్ట్ ఉంటది. అది చేసిన తర్వాత, ఆ తర్వాత వీని యొక్క సైజ్ గూడా బాగా పెరిగిందా? పరిమాణంలో ఎక్కువ నిల్వలున్నాయా? లేదా బానే ఉందా? ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఒక గ్రేడింగ్ ఇస్తాం. ఈ పేషెంట్‌కి వారికోజ్ వెయిన్స్ ఈ స్టేజ్‌లో ఉంది. ఓకే. ఈ స్టేజ్‌లో ఉన్న తర్వాత మనం ఏం చేయాలి? అంటే మందులు వాడి దాన్ని అలా కంట్రోల్ చేస్తే సరిపోతుందా? ఈ పేషెంట్‌కి ఇంకేదైనా సర్జరీ లాంటిది, లేజర్ లాంటిది అవసరమా? అన్నది డిసైడ్ చేసి తదనుగుణంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇతర జాగ్రత్తలు కూడా చెప్తా ఉంటాం. ఓకే. అది వారికోజ్ వెయిన్స్. అలాగే వారికోసీల్ అయితే వారికోసీల్‌లో కూడా మనం అగైన్ మళ్ళీ డాప్లర్ టెస్ట్ చేస్తాం. హ్మ్. ఏదైతే టెస్టిస్ ఉన్నాయో డాప్లర్ టెస్ట్ చేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సిరా వ్యవస్థలని వాటిలో లోపం అంటే సిరల్లో ఎక్కువ చెడు రక్తం ఉండిపోవటం వల్ల ఉబ్బి అవి పెద్ద సైజ్ అవుతాయి. హ్మ్. సో, ఆ సైజు మనం చూస్తాం. చూసి వాల్వ్స్ ఎలా పనిచేస్తుంది. అంటే బ్లడ్ రివర్సల్ అవుతుందా? కింద నుంచి పైకెళ్ళాలి. కానీ పైనుంచి కిందకొచ్చిందంటే అర్థం వాల్వ్ పనిచేయట్లేదు, ఆపలేకపోతుందని అర్థం. హ్మ్. సో, వాల్వులర్ ఇన్‌కాంపిటెన్స్ ఉందా లేదా? ఏదైతే సిరలు అనుకున్నామో వాటి సైజ్ ఉంటది. అంటే నార్మల్‌గా అయితే 2.5 టు 3 లోపు ఉంటే నార్మల్ అని అర్థం. అలా కాకుండా సైజులు 4, 5, 6 పెరిగిపోయిందనుకో, ఆ సైజ్ పెరిగిందంటే అర్థం ఏంటంటే ఇది లోపల చాలా ఎక్కువ స్టాగ్నేషన్ ఎక్కువుంది. చెడు రక్తం ఎక్కువగా ఉంది. హ్మ్. వాల్వ్ కూడా పనిచేయట్లేదు అని నిర్ధారణకొచ్చి దానిలో కూడా గ్రేడింగ్ ఉంటుంది. వారికోజ్ సీల్ కూడా హ్మ్. గ్రేడ్ 1, 2, 3, 4 అట్లా. ఆ గ్రేడింగ్‌ని బట్టి ఏం చేస్తామంటే దాంతో పాటు సైమల్టేనియస్‌గా స్పెర్మ్ కౌంట్ కూడా తీసుకుంటాం కదా! హ్మ్. స్పెర్మ్ కౌంట్‌లో కూడా లోపాలున్నాయా? ఇది గ్రేడింగ్ ఎంత? ఈ 2 చూసి పేషెంట్‌కి ఇనీషియల్‌గా కొంతకాలం ఏమన్నా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ పెడితే ఏమైనా ఉపయోగం ఉంటదో లేదో డిసైడ్ చేస్తాం.